Hi friends, welcome to Unacademy. I am Mahesh Samla, educator in Unacademy. I have 7 years experience in teaching for various competitive exams. సో ఫ్రెండ్స్, నా క్లాసెస్ ఇప్పటి నుంచి అన్అకాడమీలో కూడా అవైలబిలిటీ ఉంటాయండి. సో మీరు అన్అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకొని సెర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామల అని చెప్పి ఎంటర్ చేసినట్లయితే నా ప్రొఫైల్ ఓపెన్ అవుతుందండి. సో నా ప్రొఫైల్లో మీకు అన్ని క్లాసెస్ రికార్డింగ్ రూపంలో ఎట్ ద సేమ్ టైం లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ కమింగ్ టు అన్అకాడమీ అండి, ద లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్ చెప్పి ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అది అన్అకాడమీ కింద తీసుకోవచ్చండి. అయితే ఇక్కడ అన్అకాడమీలో బ్యాచ్ కోర్సెస్ ఉంటాయండి, అదొక ప్లస్ అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకున్నట్లయితే ప్రజెంట్ ఆఫర్ అండి, 12 months ప్యాకేజ్ తీసుకుంటే 2 months ఎక్స్ట్రా అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మన విద్య అనే నా రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. సో దీంతోపాటు 24 monthsకి సంబంధించి 3 months అడిషనల్ ప్యాకేజ్ కూడా ఉందండి. సో ఎవరికైనా విల్లింగ్ ఉంటే ఈ ఆఫర్ తీసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పిన విధంగా బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఇప్పుడు రీసెంట్గా రక్షక్ అనే పేరుతోటి పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ ఒకటి స్టార్ట్ కావడం జరిగిందండి. ఇది December 29th స్టార్ట్ అయింది. సో ఈ బ్యాచ్లో ఏంటంటే కంప్లీట్ సిలబస్ని ఒక ప్యాటర్న్ ప్రకారం చెప్పడం జరుగుతుందండి. సో వీటితో పాటు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి ఈ సండే అండి, January 2nd రోజు మాక్ టెస్ట్ పెడతారు. సో ఈ మార్క్ టెస్ట్లో కనుక మనకి ర్యాంక్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 వచ్చింది అనుకోండి, అప్ టు 100% వరకు స్కాలర్షిప్ కూడా ఉండడం జరుగుతుందండి. సో ఇది కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు రివిజన్ కోర్స్ కూడా ఉంటాయండి. సో కంప్లీట్గా మెంటల్ ఎబిలిటీ అండ్ అప్టిట్యూడ్ పైన రివిజన్ కోర్స్ కూడా స్టార్ట్ అయిందండి. సో ఇది కూడా ఇట్లా చేసుకోవచ్చు. సో వీటితో పాటు ఆస్క్ మీ ఎనీ డౌట్ అని లోకల్ గవర్నెన్స్ పైన కూడా మనకి కాన్సెప్ట్స్ క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుందండి. సో ఇప్పుడు చెప్పినట్టుగా ఫ్రీ క్లాసెస్, పెయిడ్ క్లాసెస్. సో డిఫరెన్స్ ఏంటంటే పెయిడ్ క్లాసెస్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఇక్కడ లిమిటెడ్ సిలబస్ ఉంటుందండి. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్ ఉంటుంది, ముఖ్యంగా డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుందండి. సో ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే 10% డిస్కౌంట్ అండి. సో అప్ టు 10% డిస్కౌంట్. మీకు డైరెక్ట్గా మన విద్య అని కోడ్ ఎంటర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ పేరు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ 1 monthకి వచ్చేసి 1700 ఉందండి, 12 monthsకి వచ్చేసి 9350 ఉంది. సో 10% డిస్కౌంట్ తీసేస్తే 8415. సో ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే +2 months అడిషనల్, ఇక్కడ +3 months ఫ్రీగా కూడా ఉండడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అన్అకాడమీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. b = 0.25 అయితే 2a - b / 2a + b + 2/9 యొక్క విలువ ఎంత? మంచి క్వశ్చన్ అండి. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం ఎగ్జామ్లో. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎప్పుడైతే మనకు కనబడుతుందో ఇక్కడ మనకి ఇచ్చిన b/a విలువ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకునే విధంగా రావాలి. మరి అది చూస్తే 2a - b ఉంది, 2a + b ఉంది. ఆ రెండిట్లలో ఈ విలువ వాడడానికి ఛాన్స్ ఉందా? 100% ఉంది. ఎప్పుడు ఉంటుంది? ఏ అనేది కామన్ తీస్తే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన దాంట్లో నేను ఏ కనుక కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏముంటుంది? 2 - b/a అనేది ఉంటుంది. డివైడెడ్ బై కింద కూడా ఏ కామన్ తీస్తే 2 + b/aగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏ గెట్ క్యాన్సల్, +2/9 అనేది క్యారీ అవుతుంది, అలాగే ఉంచండి. రైట్. ఇక్కడ b/a విలువ ఎంత అండి? 0.25. అంటే 2 - 0.25, 2 + 0.25, 2 - 0.25 1.75 డివైడ్ బై 2.25 + 2/9. సో పాయింట్ క్యాన్సల్. ఎందుకు? 2 digits 25 7s 25 9s 7/9 + 2/9. సో ఎల్సిఎం ఎంత అండి? 9. 7 + 2 9. 9 గెట్ క్యాన్సల్ విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అట్లా మనం ఆన్సర్ చేయొచ్చండి. మరి ఇక్కడ నేను ఒక 3 స్టెప్పులు నేను వేసాను. ఎగ్జామ్లో కూడా 3 స్టెప్పులు వేయాల్సిన అవసరం ఉందా? థియరిటికల్గా దీనికి రాసి 4 మార్కులు ఎవరైనా వేస్తారండి? ఈ విధంగా వేయరు కదా. మనం జస్ట్ ఆ స్టెప్స్ అన్నీ కూడా చేస్తాం, క్యాల్కులేషన్లో చేస్తాం. అంటే మైండ్ పరంగా క్యాల్కులేషన్ చేసుకుంటే చాలు. మీరు చూడగానే అర్థమవుతుంది. ఏ క్యాన్సల్ చేస్తే 2 - b/a, 2 + b/a. మరి b/a అంటే 0.25 అంటే 1.75 / 2.25. పాయింట్ గెట్ క్యాన్సల్. 25 టేబుల్లో 7/9, 7/9 2/9, 9/9 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అంటే మనం చేసే సింప్లిఫికేషన్ ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రాబ్లం అనేది రాదు, తక్కువ టైంలోనే క్వశ్చన్కి ఆన్సర్ మనం చేయగలుగుతాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సూక్ష్మీకరించండి, సరళీకరించండి. ఇటువంటి క్వశ్చన్స్ మనకి ఇస్తాడు. √0.009 × 0.036 × 0.016 × సంథింగ్ ఇది ఇచ్చాడండి.
ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో కనబడేటప్పుడు ముందుగా చూడాల్సింది నంబర్స్లో ఏమైనా రిలేషన్ ఉందా, అంటే సేమ్ నెంబర్ రిపీట్ అవుతుందా, స్క్వేర్ల రూపంలో ఉందా. ఎందుకు అవి చూడడం అంటే మనం మొదటి క్లాస్లో సమ్ కామన్ ఫార్ములాస్ అని చెప్పి కొన్ని రాస్తాం. a + b² a - b² a + b³ a - b³ a³ + b³ a³ - b³ a + b + c² ఫార్ములాస్ మనం డిస్కస్ చేశాం కదా, అవి ఇక్కడ అప్లికేబుల్ అవుతాయి. అలా చేస్తే తొందరగా ప్రాబ్లం అయిపోతుంది. మరి ఇక్కడ చూస్తే మీరు ముందుగా కామన్ రిలేషన్ అయితే డైరెక్ట్గా లేదండి, ఎందుకంటే ఏ నెంబర్ కూడా డైరెక్ట్గా సేమ్ నెంబర్ రిపీట్ కావట్లేదు. మరి గమనించండి ఒకసారి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 ఉంది, ఇక్కడ 1 2 3 1 2 3 1 2 మొత్తం ఎన్ని ఉన్నాయండి? 3 3 6 3 9 2 11. పాయింట్ తర్వాత 11 డిజిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 1 2 3 4, ఇవి 4 4 + 4 + 3 విచ్ ఇస్ ఈక్వల్ ఎంత అండి? 11 డిజిట్స్ ఉన్నాయి. అంటే పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ కామన్గా ఉన్నాయి కాబట్టి మనం పాయింట్స్ గురించి డైరెక్ట్గా మర్చిపోవచ్చు. మనం పాయింట్స్ లేవు అనుకున్నప్పుడు మనకు ఆ నంబర్స్ ఏమవుతాయండి? 9 × 36 × 16 × 8 / 2 × 8 × 2 అవుతాయి. సరే సార్, ఇక్కడ పాయింట్లు 11 డిజిట్స్ ఓకే ఉన్నాయి కాబట్టి ఓకే. మరి ఓకే లేకపోతే ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద 10 నంబర్స్ ఉంటే ఎట్లా? ఒకవేళ పైన పాయింట్స్ ఎక్కువ ఉండి కింద పాయింట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే ఇప్పుడు పైన 11 ఉన్నాయి కింద 10 ఉన్నాయి అనుకోండి, సేమ్ ఉన్నప్పుడు తీసేస్తాం. అలా కాకుండా పైన 11 ఉన్నాయి కింద 10 ఉన్నాయి, అటువంటి కేసులో కింద తక్కువ ఉన్నాయి. ఎన్ని తక్కువ ఉన్నాయండి? ఇక్కడ 1 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం × 10 అని చెప్పి యాడ్ చేస్తాం. కింద తక్కువ ఉంటే కింద యాడ్ చేస్తాం జీరోస్. ఒకవేళ కింద 2 పాయింట్స్ తక్కువ ఉంటే 2 జీరోస్ యాడ్ అవుతాయి, 3 తక్కువ ఉంటే 3 జీరోస్ యాడ్ అవుతాయి. ఇది ఒక కేసు. లేదా పైననే తక్కువ ఉంటే అట్లా కూడా ఉంటాయి కదా. ఒకవేళ పైననే తక్కువ ఉంటే అంటే ఎట్లా అండి? ఇప్పుడు ఇక్కడ పైన 10 ఉన్నాయి కింద 12 ఉన్నాయి అనుకోండి, అంటే కింద ఎక్కువ ఉన్నాయి పైన తక్కువ ఉన్నాయి. సో అప్పుడు ఏం చేస్తామంటే పైన తక్కువ ఉన్నాయి కాబట్టి పైన ఒక 2 జీరోస్ యాడ్ చేస్తాం. ఎన్ని తక్కువ ఉంటే అన్ని యాడ్ చేస్తామండి. క్లారిటీ ఉంది కదా. సేమ్ ఉంటే పాయింట్ మర్చిపోతాం, కింద తక్కువ ఉంటే కింద జీరోస్ యాడ్ అవుతాయి, ఎన్ని తక్కువ ఉంటే అన్ని జీరోస్, పైన తక్కువ ఉంటే పైన జీరోస్ యాడ్ అవుతాయి, ఎన్ని తక్కువ ఉంటే అన్ని జీరోస్. అదొకటి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. బట్ ఇక్కడ 2 కూడా సమానంగా ఉన్నాయి కాబట్టి 11 కాబట్టి పాయింట్స్ మర్చిపోయాను. అది ఫస్ట్ కేసు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి, 8 క్యాన్సల్, 2 1s 2 2s 4 అంటే 2 2s 4గా రాస్తాం. 9 × 4 ఎంత అండి? √36 × 36 అలాగే ఉంది. 2 36 బదులుగా ఒక 36 తీసుకోవచ్చు, లేదా 1296 అని చెప్పి రాసి దీనికి స్క్వేర్ రూట్గా మళ్ళీ 36ని కూడా కనుక్కోవచ్చు. అక్కడ 2 36 ఉన్నప్పుడు ఒక 36 తీసుకుంటే సరిపోతుంది కదా, అక్కడ కాపేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో క్వశ్చన్స్ అనేవి ఇట్లా ఫ్రేమ్ అవుతుంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇంకా మనకి. సరళీకరించండి 0.35² - 0.03² / 0.19. మరి ఇక్కడ ఇది చూడగానే ఫస్ట్ థాట్ అండి మనకి ఏ ఫార్ములా గుర్తుకొస్తుందండి? a² - b². అలా గుర్తుకు రావాలండి. a² - b² ఫార్ములా చూడగానే గుర్తుకొస్తుంది. సో a² - b² ఫార్ములా కనుక మనం తెలిస్తే ఏమని రాయొచ్చు? a + b × a - bగా రాస్తామండి కదా. మరి ఇక్కడ అలా రాయాలంటే 0.35 + 0.03 × 0.35 - 0.03గా రాస్తాం, డివైడెడ్ బై 0.19. ఈ రెండు కలపండి, 0.38 × 0.32 డివైడెడ్ బై 0.19. పాయింట్ గెట్ క్యాన్సల్, 19 1s 19 2s 2 × 0.32 విచ్ ఇస్ ఈక్వల్ 0.64 అండి. 0.64 అంటే ఈ యొక్క ఫార్ములా మన మైండ్లో ఉంటే చాలా ఈజీ. ఇవన్నీ కూడా చేయనవసరం లేదండి. 2 యాడ్ చేయండి, 38 కింద 19 క్యాన్సల్, 2 మిగులుతుంది. 2 × 2 మైనస్ చేస్తే 32 × 2 64 అంటే 0.64. అట్లా చేస్తే చాలండి. ఇవన్నీ మనం థియరిటికల్గా ఎవరికి చూపించాం ఎగ్జామ్లో, ఆన్సర్ మాత్రం టిక్ చేసేస్తాం అంతే. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అంటే ఏ విధంగా చేస్తే ఆన్సర్ వస్తుందో అదొక్కటి చాలండి, అది ఎట్లా వచ్చిందని కూడా అవసరం లేదు మనకి. ఓకేనా? ఇక్కడ చూడండి 0.21 × 0.21 × 0.21 చూడగానే అర్థమవుతుంది సంథింగ్ ఏంటి క్యూబ్ రూపంలో ఉంది, సంథింగ్ క్యూబ్ రూపంలో ఉంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి 0.21 × 0.21 × 0.21 సంథింగ్ ఏదో క్యూబ్ రూపంలో ఉంది. మరి కింద
0.63 అంట 63 మరి సంథింగ్ క్యూబ్ అని చెప్పి ఇంకో పదం తీసుకోవద్దండి, ఇంకో పదం తీసుకోకూడదు. పైన దానికి కింద దానికి రిలేషన్ ఉందో చూడండి. 21 63 3 ఇంటూ చేశాడు అంటే ఇది 3a రాసుకోవచ్చు కదా. మీరు చూడండి, ఒకవేళ a ఈక్వల్ టు కనుక 0.21 అయింది అనుకోండి, b ఈక్వల్ టు 0.021 అయింది అనుకోండి, ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, ఈ మొత్తాన్ని a క్యూబ్ రాసుకోవచ్చు ప్లస్ b క్యూబ్ రాసుకోవచ్చు డివైడెడ్ బై ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 3a హోల్ క్యూబ్ రాసుకోవచ్చు, నెక్స్ట్ 3b హోల్ క్యూబ్ రాసుకోవచ్చు. సేమ్ కదా, ఇది కూడా సేమ్ కదా. 0.b అంటే 21 0.021 0.063 అంటే ఇంటూ 3 చేస్తున్నాడు. మరి ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అలాగే ఉంచండి పైన, కింద 3a క్యూబ్ అంటే 27a క్యూబ్. ఒక 27 కామన్ తీస్తే ఏముంటుంది, ఏ క్యూబ్ ఉంటుంది, పక్కన కూడా సేమ్ ఉంది కాబట్టి 27 కామన్ తీస్తున్నాను, ఈ రెండు క్యాన్సిల్ చేస్తున్నాను. అప్పుడు మనకి డైరెక్ట్గా 1/27 వచ్చింది. అది ఆ నంబర్స్ మార్చినప్పటికీ కూడా అటువంటి ఆన్సర్ మనం గెయిన్ చేస్తాం. ఆ కండిషన్లో 3a అనేది ఒక కండిషన్. ఒకవేళ 4తో చేస్తే 1/64, 2తో చేసి ఉంటే 1/8 క్యూబ్, ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అంటే 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 క్యూబ్ 64 అట్లా వెళ్తుంటుంది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ సూక్ష్మీకరించండి. 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఈ 2 క్వశ్చన్ చూడగానే ఫస్ట్ ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. మనకి ఏ ఫార్ములా కనబడుతుంది, సో నేను చూస్తున్నాను పైన చూడగానే ఫస్ట్ ఏ క్యూబ్ కనబడుతుంది. సేమ్ ఉన్నాయి కదా నంబర్స్, సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు పైన చూడగానే నాకు ఫస్ట్ ఏం కనబడుతుంది, ఏ క్యూబ్ మైనస్ నెక్స్ట్ ఏం కనబడుతుందండి, బీ క్యూబ్, నెక్స్ట్ ఏం కనబడుతుంది, బీ క్యూబ్, కింద ఏ ఇంటూ ఏ స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ కనబడుతుంది. మరి ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా ఏంటండి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి, ఈజ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అండి. ఇగో ఈ పదం క్యాన్సిల్ అయితే మనకు ఏ మైనస్ బి మిగులుతుంది. ఇప్పుడు చెప్పండి ఏ మైనస్ బి ఎంత అండి, 2.75 మైనస్ 2.25. ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్స్ అవసరం మనకి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.5. సింపుల్ ఆన్సర్ కదా. అయితే ఇదంతా కూడా సేమ్ ఉంటుందండి, ప్రతిసారి చేయనవసరం లేదు. పైన మైనస్ ఇచ్చాడు, ఫార్ములా మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఏ మైనస్ బి చేయండి. ఏ మైనస్ బి చేస్తే ఏమొస్తుందండి, 0.5 వస్తుంది. మరి సెకండ్ క్వశ్చన్ చూడండి, సేమ్ నెంబర్స్ ఉన్నాయి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మరి ఇక్కడ ఏముందండి, ఈ విధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ అని ఉంది. ఈ ఫార్ములా ఎక్స్పాన్షన్ ఏంటండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఫ్రెండ్స్. ఇక సేమ్ పదం గెట్ క్యాన్సల్, ఏ ప్లస్ బి మిగులుతుంది. మరి అంటే పైన మైనస్ ఉన్నప్పుడు ఫార్ములా ఐడియా ఉంటే డైరెక్ట్గా ఏ మైనస్ బి చేసాం, పైన ప్లస్ ఉన్నప్పుడు ఫార్ములా ఐడియా ఉంటే డైరెక్ట్గా ఏం చేయాలి, ఏ ప్లస్ బి చేస్తే చాలు. మరి ఏ ప్లస్ బి చేయాలంటే ఇది ఏ ఇది బి, పాయింట్ తర్వాత 4 డిజిట్స్, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ సేమ్ ఉన్నాయి కదా, డిజిట్స్ సమ్ చేయొచ్చు కదా. అంటే 7 + 3 = 0 10. ఆ 1 క్యారీ ఇక్కడ అవుతుంది. అప్పుడు మనం 4 + 1 5 ప్లస్ 5 మళ్ళీ 0 1 క్యారీ అయింది. 3 అంటే 4 + 6 10 అండి, మళ్ళీ 1 క్యారీ అయింది. 0 + 1 1 1 + 9 10 మళ్ళీ 1 క్యారీ అయింది. అంటే 1 + 0 = 1. 1.000 ఎన్ని జీరోలు ఉన్నా కూడా ఆన్సర్ ఎంత అండి, 1 మట్టుకే అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. క్వశ్చన్స్ ఎట్లా అడిగినా కూడా మనకి బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్ఫెక్ట్గా గుర్తుంచుకుంటే చాలండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 0.01² + 0.22² + 0.333² డివైడెడ్ బై 0.001² 0.022² + 0.0333² అని ఇచ్చాడు. మరి ఇక్కడ క్వశ్చన్లో పైన కింద కనుక చూస్తే డైరెక్ట్ ఫార్ములాస్ అంటే a + a² + b² + c² ఫార్ములా అప్లై చేద్దామా అనే థాట్ రావద్దు. ఎందుకంటే పైన నెంబర్స్కి కింది నెంబర్స్కి దగ్గర రిలేషన్ ఉందండి కదా. ఏమని ఉందండి, ఒకవేళ ఏ ఈక్వల్ టు కనుక నేను 0.01 అనుకుంటే కింద ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది, a/10 అవుతుంది. a/10 = ఏమవుతుందండి, 0.001 అవుతుంది. అంటే పైన నెంబర్ ఎంత అండి, a², కింద నెంబర్ ఎంత అండి, a/10² నెక్స్ట్ b² కింద ఎంత అండి, b/10². ఇక ఎన్ని ఉంటాయండి, అలా ఎన్నైనా తీసుకోండి, అన్ని రాయడం అవసరం లేదు కదా, కానీ ఇక్కడ రాయాలండి. ఎందుకంటే
సేమ్ రావాలి కాబట్టి ఈ విధంగా రాశాను. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై 100 బి స్క్వేర్ బై 100 సి స్క్వేర్ బై 100 రాస్తాం. మరి ఇక్కడ 1/100 కామన్ తీస్తే మనకు డైరెక్ట్గా 100 ఇంటూ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ డివైడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. అండ్ ఈ పదం సేమ్ క్యాన్సల్ అవుతుంది, డైరెక్ట్గా 100 వస్తుంది. మొత్తం చేయొద్దండి ఎక్కడ కూడా. ఇక్కడ చూడండి పాయింట్కి ఎంత తేడా ఉందంటే 0.1 తేడా ఉంది, అన్నిట్లలో అలాగే ఉంది. ఇది స్క్వేర్ అంటే 0.01, ఇక్కడ న్యూమరేటర్లో ఉంది, పైకి వెళ్తే 100 అవుతుంది అంటే ఇంటూ 100 అవుతుంది. అది మన ఆన్సర్ అని చెప్పి రాస్తే చాలండి. ఇవి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్సర్సైజ్ బిట్స్ ఉంటాయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరీ చెప్తున్నాను, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఇటువంటివి, అప్పుడే వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది, తప్పులు చేసే సంఖ్య తక్కువ అవుతుందండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.